నగరంలోని మూల మలుపులు ప్రాణాంతకరంగా మారాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మూల మలుపుల దగ్గర బారికేడ్లు లాంటివి పెట్టకపోవటం, వాహనదారులకు హెచ్చరిక బోర్డులు సరిగా లేకపోవటం వల్లనే ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రమాదాలు పెరుగుతున్నప్పటికీ ఇటు జిహెచ్ఎంసీ కానీ అటు పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలో మూల మలుపులు ప్రమాదకరంగా తయారయ్యాయి. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజెంట్ మనం ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ అక్కడ దగ్గర ఉన్న రోడ్ నెంబర్ 10 దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా అంటే ఇదంతా కూడా డేంజర్ జోను. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు అయితే కూడా అంటే కొంచెం ఏమర్పాటుగా ఉన్నా సరే, ఓవర్ స్పీడ్గా వెళ్ళినా సరే ఇక్కడ యూటర్న్ దగ్గర అయితే నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయని కూడా ఇక్కడ స్థానికులు అయితే చెబుతున్నారు. అంటే ఇక్కడ అలాగే కింద డౌన్లో కూడా ఎదురుగా వచ్చే వెహికల్ కూడా ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. కొంచెం ఏమర్పాటుగా ఉన్నా సరే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. చాలా చోట్ల కూడా నగరంలో ఇంతే ప్రమాదకరంగా అయితే తయారయ్యాయి మూల మలుపులన్నీ కూడా. సో ఇప్పుడైతే చూసుకున్నట్లయితే కూడా అంటే మూల మలుపుల దగ్గర సైన్ బోర్డ్స్ లేకపోవడము, దాంతోపాటు ఇక్కడ ఎత్తైన చెట్లు రహదారుల పక్కన ఎత్తైన చెట్లు ఉండడంతో కూడా అంటే ఎదురుగా వచ్చే వెహికల్ కనబడకపోవడంతో కూడా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. సార్ చెప్పండి, మూల మలుపుల దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఈ మూల మలుపు దగ్గర ఇప్పుడు ఏదో బండి యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది. ఒక్కోసారి నైట్ టైం లారీలే వస్తుంటాయి లోడ్లు వేసుకొని. అలాంటప్పుడు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఇక్కడ 2 సైన్ బోర్డులు పెడితే వాళ్ళకి ఏమవుతుంది అంటే తెలుస్తుంది, ఐడెంటిఫై అవుతుంది. వాళ్ళకి ఐడెంటిఫై అవ్వక చాలాసార్లు ఇక్కడ బళ్ళు ఇటు సైడ్ తిరగబడిపోయిన రోజులు ఉన్నాయి చాలాసార్లు. ఇది కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది వాళ్ళు అధికారులు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా అంటే నగరంలో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది మూల మలుపుల దగ్గర. మొత్తానికి అంటే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలాగే పోలీసు అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా విమర్శలకైతే తావిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే కూడా ఖైరతాబాద్, పంజాగుట్ట అటు సైడ్ వెళ్ళే మార్గాల్లో కూడా ఇంతే అత్యంత ప్రమాదకరంగా తయారయ్యాయి మూల మలుపులన్నీ కూడా. ఇంకా నగరంలో విద్యానగర్ నుంచి అంబర్పేట దారిలో అలాగే తార్నాక హబ్సిగూడ మధ్య సికింద్రాబాద్ సెయింట్ జాన్స్ రోడ్డులోని మదర్ తెరీసా విగ్రహం దగ్గర అలాగే బోయిన్పల్లి నుంచి కోంపల్లి వరకు, నాగపూర్ జాతీయ రహదారిపై ఉప్పల్ చౌరస్తా నుంచి నారపల్లి వరకు, ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ అలాగే ఆటోనగర్, అరుణోదయ కాలనీ, తొర్రూరు ఎక్స్ రోడ్ చౌరస్తాల వద్ద కూడా మలుపులు ప్రమాదాలకు చిరునామాగా మారాయి. ప్రధాన నగరంలో ఇలాంటి ప్రాంతాలు అనేకం ఉన్నాయి. యూటర్న్ దగ్గర గురించి కూడా అంటే యూటర్న్ గురించి వాహనదారులకు హెచ్చరించే వ్యవస్థ లేకపోవడము, మలుపులు తిరిగే దగ్గర కూడా వాహనాలకు రక్షణ కోసం పిల్లర్లు లేదా బార్గేట్లను ఏర్పాటు చేయలేదు అధికారులు అయితే. అంటే ఒక సిస్టమ్ అనేది లేకుండా కూడా మలుపులతో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు, రోడ్డున పడుతున్న కుటుంబాల గురించి అటు బల్దే ఇంజనీర్లు కావచ్చు ఇటు పోలీసులు కూడా ఆలోచించట్లేదు అనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఎన్నో ప్రమాదాలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాము. ఒక్క రోజులో దాదాపుగా 20కి పైగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం ఇంతవరకు చెల్లించడం లేదు. అంటే కొంతమంది గాయాల పాలవుతున్నారు, మరికొంతమంది ప్రాణాలు విడుస్తున్నారు. ఎన్నో కుటుంబాలు కూడా రోడ్డు పడిపోతున్నాయి. ఈ ప్రధాన రహదారుల దగ్గర ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికైనా యూటర్న్స్ దగ్గర నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలు ఎక్కడ ఉంటాయో యూటర్న్స్ దగ్గర అధికారులంతా కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని యూటర్న్స్ దగ్గర సైన్ బోర్డ్స్ని అలాగే బార్ గేట్స్ని ఏర్పాటు చేయాలని కూడా నగరవాసులు కోరుతున్నారు. జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM TV, హైదరాబాద్.